ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఒకసారి మన ఛానల్కి ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు ఫెస్టివల్. సో టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ద వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్, a happy Vinayaka Chavithi to your family and your friends, to everyone. And today's video is about, so what is BHIM? అసలు BHIM అంటే ఏంటి, యూపీఐ అంటే ఏంటి, క్యాష్లెస్ ఇండియా అంటే ఏంటో అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇది ఎందుకు అంటే, సో ఛార్జెస్ పడతాయా లేదా, అసలు లిమిట్ ఎంత, ఒక బ్యాంక్కి లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో BHIM అంటే ఏంటి అంటే, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో మన ఇండియాలో క్యాష్లెస్ ఇండియాని ఇన్వెంట్ చేశారు కాబట్టి దాని పేరు BHIM యూపీఐ అని మాత్రం తెలుసు అందరికీ. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనం అంటూ ఎవరి బ్యాంక్కి వాళ్ళ యూపీఐ సపరేట్ ఉన్నాయి. సో థర్డ్ పార్టీస్ అంటే ఏంటంటే, ఈ ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పేస్, ఇవన్నీ థర్డ్ పార్టీస్, గూగుల్ పే, ఈ థర్డ్ పార్టీస్ అనమాట. సో నేను ఈరోజు అసలు యాక్సిస్ బ్యాంక్లో ఎంత లిమిట్ వరకు మనం యూపీఐ అనేది చేయొచ్చు, అంటే ఎంత ట్రాన్సాక్షన్ చేయొచ్చు అంటే, పర్ డే మనము 1 lakh వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇట్స్ లిమిట్ ఆఫ్ 1 lakh అనమాట. సో మనకు ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ ఎప్పుడు పడతాయి యాక్సిస్ బ్యాంక్, నేను ఇప్పుడు ఎవరైతే చెప్తున్నానో అది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి. సో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పడతాయి అంటే, మనం ఇక్కడ మీరు చూసినట్లయితే అప్ టు 20 ట్రాన్సాక్షన్స్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి లైక్ బిలో 1000, అబోవ్ 1000 అంటే 20 ట్రాన్సాక్షన్స్ వరకు మనకి ఫ్రీ అనమాట. సో 21st ట్రాన్సాక్షన్ నుంచి 2.5 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్, అది ఏమన్నా ట్రాన్సాక్షన్ కావచ్చు. సో ఇది బిలో 1000 వచ్చి 2.5 రూపీస్, అది అబోవ్ 1000 రూపీస్ అయితే 5 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ పడుతుందన్నమాట. సో మీ 20 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత 21st ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో అది 2.5 రూపీస్ బిలో 1000 రూపీస్ అయితే, అది అబోవ్ 1000 రూపీస్ అయితే మనకి 5 రూపీస్ పడుతుంది. సో ఇది ఫర్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. సో అది వాట్ ఎవర్ ఇట్ మే బీ, నీ యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సిస్ పే నుంచి చేసిన అమౌంట్ పడుతుంది, థర్డ్ పార్టీ లైక్ ఫోన్పే చేసినా పడుతుంది, అండ్ స్కాన్ అండ్ పే చేసిన, కలెక్ట్ చేసుకున్న, ఏది చేసినా మనకి ట్రాన్సాక్షన్స్కి 21st ట్రాన్సాక్షన్ నుంచి అమౌంట్ అనేది పడుతుంది అనమాట. సో ఇది యాక్సిస్ బ్యాంక్, మనకి డైలీ లిమిట్ వచ్చి 1 lakh. అండ్ ఇక్కడ మీకు నేను ఇప్పుడు కోటక్ మహీంద్ర బ్యాంక్ ఒక ఛార్జెస్ చెప్తాను. సో కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో మీరు కూడా ఇక్కడ చూడండి, అప్ టు 20 ట్రాన్సాక్షన్స్ 0 కోటక్ మహీంద్ర బ్యాంక్. కింద మీరు చూసుకుంటే 21st ట్రాన్సాక్షన్ నుంచి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ యాక్సిస్ బ్యాంక్, ఇక్కడ 2.50 పర్ ట్రాన్సాక్షన్ అండ్ 18% GST అప్లికబుల్ ఉంటుంది. అండ్ అబౌవ్ 1000 రూపీస్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా 5 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది అనమాట. సో ఇది వచ్చి కోటక్ మహీంద్ర బ్యాంక్ అనమాట. సో ఇక్కడ సపోజ్ ఒకవేళ 50 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత 51 ట్రాన్సాక్షన్ నుంచి 3 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్, అది తర్వాత 6 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఎందుకు వేరియంట్స్ అంటే, మనకు తెలిసింది ఏంటంటే మర్చెంట్ అకౌంట్ సపరేట్ ఉంటుంది, ప్లస్ నార్మల్ పర్సనల్ అకౌంట్స్ అనేవి సపరేట్ ఉంటాయి అనమాట. సో మర్చెంట్ అకౌంట్కి సపరేట్ ప్రైజింగ్, ట్రాన్సాక్షన్స్ పర్ ట్రాన్సాక్షన్స్కి సపరేట్ ఉంది. సో పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్సాక్షన్ సపరేట్ ఉంది. సో ఇది కోటక్ బ్యాంక్ అనమాట. సో మనం ఇప్పుడు SBI బ్యాంక్కి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్కి యూపీఐ అంటే SBI బ్యాంక్కి చెప్తున్నాను ఇప్పుడు నేను. సో SBI బ్యాంక్ వచ్చి డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చి 1 lakh. సో ఇక్కడ మీరు ఛార్జెస్ ఇన్ రూపీస్ అని ఉంది కదా, ఇక్కడ ఛార్జెస్ చూస్తే సో నిల్ అని ఉంది. సో SBI బ్యాంక్ ఇది ఇంకా అప్డేట్ అయ్యిందో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినది మాత్రం సో ఇక్కడైతే నిల్ అని ఉంది. సో యూపీఐ ట్రాన్సాక్షన్ చూపిస్తాను, ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ డైలీ లిమిట్ ఫర్ నిల్ అని ఉంది. సో ఈ ట్రాన్సాక్షన్స్కి కాస్ట్ లేదని ఇక్కడ ఉంది. సో అప్డేట్ అనేది అయ్యిందో లేదో తెలీదు. సో నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. సో ఇదనమాట. సో మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో అది ఫోన్పే నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, థర్డ్ పార్టీస్ నుంచి కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత బ్యాంక్ నుంచి చేసినా కూడా మీకు 21st ట్రాన్సాక్షన్ నుంచి అమౌంట్ ఛార్జ్ అనేది పడుతుందన్నమాట. సో కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. సో ఛార్జెస్ పడాక
చూసుకోవడం కంటే ఛార్జెస్ పడకముందే మనం సేఫ్గా చూడాలి. ఎందుకంటే ఇట్ మే బీ లెస్ దాన్ 1000 రూపీస్, అంటే 20 రూపీస్ మీరు 20 టైమ్స్ చేసి 21st ట్రాన్సాక్షన్ చేసినా 2.5 రూపీస్ ఛార్జ్ పడుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే వీ నీడ్ టు బీ సో కేర్ఫుల్ అనమాట. సో మనం ట్రాన్సాక్షన్స్ ఏది చేసినా దాని లిమిట్ బట్టి ఆ బ్యాంక్ రెస్పెక్టివ్ బ్యాంక్ బట్టి మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి. సో బీ కేర్ఫుల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. అండ్ ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్. బాయ్ బాయ్. जीवजडला चरणी तुझ्या रे, चरणी तुझ्या रे, चरण आलो बापा तुला रे, बापा तुला रे. जीवजडला चरणी तुझ्या रे, शरण आलो बापा तुला रे. नाद घुमतो